సార్ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దాకా వెళ్తున్నారు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే మినిమం ఉన్న పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తున్నామా మనము? లేదు. ఉమ్, కనీసం వాళ్ళు స్కూల్కి వస్తే కడుపు నిండా అన్నం పెట్టగలుగుతున్నామా? లేదు. ఉమ్, ఉమ్, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఏం చేస్తుందంటే క్రికెట్ మ్యాచ్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఉమ్, ఎడ్యుకేషన్ yeah, మినిస్టర్ గా మీరు ఉమ్, అయ్యాక మీరు ఉమ్, తీసుకొచ్చిన రిఫార్మ్ అంటే ఏంటి? ఒక రిఫార్మ్ ఉమ్, తీసుకొచ్చారా? లేకపోతే ఇన్ని జాబ్స్ తెచ్చాము, ఇంతమంది చదివించాము, ఇవన్నీ ఏవి లేవు. వీళ్ళు ఉమ్, మాటలు చెప్తారు, చేయరండి. ఎందుకంటే ఓకే. మీరు ఉమ్, పాతకి వెళ్ళి ఎన్ని ఇయర్స్ బ్యాక్ వెళ్ళినా హామీలు ఇస్తారు, హామీలు ఉమ్, చెయ్యరు. అలాంటిదే ఓకే. ఇదొకటి. ఇట్ ఈస్ ఉమ్, జస్ట్ పొలిటికల్ జిమ్మిక్, అంతకు మించి yeah, ఇంకేం లేదు. అసలు లాంగ్వేజ్ గురించి మాట్లాడుతూ తెలుగు తీసేసి హిందీ పెడతాము అంటున్నారు, ఇంగ్లీష్ వద్దంటున్నారు. ఉమ్, ఆనెస్ట్లీ స్పీకింగ్, వాళ్ళ పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాకుండా తెలుగు మీడియం ఒక్క సంవత్సరం చదివించమనండి. ఉమ్, ఒక్కసారి లోకల్ గా కూడా ఒకసారి బయటికి వస్తే మాట్లాడడానికి ఎంత కష్టపడతారో అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అవును. అండ్ మన ఉమ్, హోమ్ మిన్- ఆ, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు ఆల్రెడీ స్టాన్ఫోర్డ్ లో చదివారు కదా, ఆయనకు తెలియదా ఇంగ్లీష్ వాల్యూ ఏంటో, బయటకు వెళ్తే కష్టాలు ఏంటో అనేది?